కాదు, ఐ థింక్ 4 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్లో కనిపించారు. బట్ అంటే లైక్ విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ అని అడగను కానీ, బట్ ఏ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు బాగా ఇన్వాల్వ్ అయ్యారు? బికాజ్ మాకైతే యాజ్ మంగళగా బాగా నచ్చారు. బికాజ్ చాలా డెప్త్ ఉంది మంగళ క్యారెక్టర్స్లో. మిగతా రెండిట్లో లేదు అని కాదు, బట్ మంగళ క్యారెక్టర్లో ఒక డెప్త్ ఉంది ఆ క్యారీ చేయడం అది. సో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్ అండ్ విచ్ క్యారెక్టర్ ఈజ్ వెరీ టఫ్ ఫర్ యూ? మీరు చెప్పినట్టే మంగళ క్యారెక్టరే చాలా ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఆ క్యారెక్టర్ ఆ స్టోరీలో అంత డెప్త్ ఉంది. సో మనం ఇప్పుడు అందరూ చెప్పినట్టే ద సోల్ ఆఫ్ ద ఫిలిం లైజ్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఈజ్ మోర్ లైక్ అన్ ఇంట్రడక్షన్, దానికి లీడ్ లాగా ఉంది. బట్ సెకండ్ హాఫ్లో ఆ మంగళ చెన్నై రాజా మీద ఉన్న స్టోరీలో ఆ డెప్త్ ఏముంది, ఆ క్యారెక్టర్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యి, ఎస్పెషలీ ఆ సాంగ్లో కూడా మన క్యారెక్టర్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాం, హృస్వస్వర దీర్ఘస్వర అని. సో ఐ థింక్ నేను ఆ క్యారెక్టర్ని చాలా ఎంజాయ్ చేశాను. ఆ టైంలో ఆ 2 జడలు, అలంగా ఉని అవన్నీ వేసుకొని, అంటే వేరే సినిమాలో విలేజ్ సబ్జెక్ట్స్లో చేశాను, బట్ దీంట్లో ఉన్న ఆ డెప్త్ క్యారెక్టర్కి, ఆ రైటింగ్లో ఉన్న డెప్త్, ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో నాకు అదే ఫేవరెట్. బట్ దేవలోక ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక మైథాలజికల్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేశాను. సో ఇంతకుముందు నేను ఎలాంటి స్కిట్ అయినా డ్రామాస్ అయినా స్కూల్లో కూడా నేను ఎప్పుడు చేయలేదు. సో ఇది ఫస్ట్ టైం, నాకు నాటకాలు కూడా నేను ఎప్పుడు చేయలేదు. సో ఇది ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేశాను. సో దానికి కూడా మేము అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్కి కూడా ప్రిపేర్ అయ్యి లుక్ టెస్ట్ చేసే మేము షూట్ చేసాము. సో దట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ, ఎందుకంటే ఆ ఉచ్చారణలు అవన్నీ కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో అది ఇట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్, కానీ ఐ ఎంజాయ్ డూయింగ్ మంగ్లా మోర్ అండ్ దట్ ఈస్ వాట్ సీన్ ఆన్ స్క్రీన్ టుడే. కాంతారాలో చేస్తారు కదా, సో అలా మీరు అంటే లైక్ ఎలా ట్రైనింగ్ తీసుకున్నారా ఏంటి, ఎంత టైం పట్టింది ఫర్ దట్ సీక్వెన్స్ అండ్ ఏమైనా ఇంజ్యూరీస్ కట్ అయినాయా? అది కోస్టల్ కర్ణాటకలో కంబళ ఒక ట్రెడిషన్ లాగా ఉంది. అఫ్ కోర్స్ రిషబ్ శెట్టి సార్ ఈజ్ ఫ్రమ్ కోస్టల్ కర్ణాటక, వాళ్ళు కాంతారాలో చేశారు. నాకు అది ఒక కొత్త వర్డే నిజంగా చెప్తే. కంబళ గురించి అది ఎలా జరుగుతుంది, కంబళ గురించి అంత హైప్ ఉంది ఆ ఏరియాలో, ఇదన్నీ నాకు తెలీదు ఆ టైంలో. సో స్క్రిప్ట్ వినినప్పుడు ఫర్ ప్రిపరేషన్స్ కోసం నేను అక్కడ వెళ్ళి ఒక 2 months అక్కడే ఉండి, ఐ యూస్ టు బీ ఇన్ ద విలేజెస్ ఇట్ సెల్ఫ్. ఆ జనాల్లో వాళ్ళ కల్చర్ అర్థం చేసుకొని, వాళ్ళు ఈ కంబళ స్పోర్ట్ అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, అది నేను ఫస్ట్ సైకాలజికలీ అది ఐ ట్రై టు అండర్స్టాండ్ దాట్. అండ్ బఫెలోస్, దొన్నల, సో దోస్ బఫెలోస్ అండ్ బుల్స్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, దొన్నల, దున్నపోతు, దున్నపోతు, సారీ. సో దున్నపోతు, సారీ. సో దున్నపోతుల్ని ఎలా ట్రీట్ చేస్తారు అక్కడ జనాలు, అండ్ దే ట్రీట్ ఇట్ లైక్ ఇట్స్ దేర్ ఓన్ చిల్డ్రన్ అండి. అది నేను ఫస్ట్ అర్థం చేసుకున్నాను. అండ్ సినిమాలో ఒక సీక్వెన్స్లో ఎమోషనల్ సీక్వెన్స్ వస్తుంది కదా, అది కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు హూఎవర్ ఈజ్ ఇన్ దట్ ఫీల్డ్. కంబళ ఏం ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి తెలుసు అది ఎమోషన్ ఎలా ఉంటుంది ఆ అనిమల్తో అని. సో అదే చూపించాం సినిమాలో కూడా. సో కంబళలో దేర్ ఆర్ 4 విధానం ఉంది. సో కాంతారాలో ఒక విధానం చూపించారు, మేము ఆల్ 4 విధానం కూడా చూపించాము. అండ్ నేనే ట్రై చేశాను, ఆల్మోస్ట్ 90% మొత్తం నేనే చేశానండి. ఓకే, అషిక గారు. తాను ఫస్ట్కి గత వైభవం అండ్ సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి. సో బేసిక్గా హీరోయిన్కి ఒకే నెలలో 2 సినిమాలు పడటం, అందులోనూ మంచి సినిమాలు చాలా రేరు. సో ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి. అంటే ఈ 2 సినిమాలు, గత వైభవంలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్
అండ్ భరతమాషల్కు విజ్ఞప్తిలో అదొక డిఫరెంట్ జానర్స్ సబ్జెక్ట్ అండ్ డిఫరెంట్ టీము. అంటే వెరీ హ్యాపీ. న్యూ ఇయర్తో ఇలాంటి మంచి సినిమాలతో నేను వస్తున్నాను తెలుగు ఆడియన్స్ ముందు. టైం అయితే కూడా ఇలా మంచి సినిమాలో వస్తున్నాను, మంచి క్యారెక్టర్స్లో వస్తున్నాను, అందరూ గుర్తుపట్టుకున్న క్యారెక్టర్స్ను చేస్తున్నాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ లక్కీ ఇలాంటి న్యూ ఇయర్తో ఇలా స్టార్ట్ చేస్తున్నానని. అంటే 2026 న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నారా? లైక్ ఎవ్రీ టైమ్ వీ విల్ హ్యావ్ ద న్యూ ఇయర్ రెజల్యూషన్స్. లాస్ట్ ఇయర్దే ఇంకా అప్లై చేసి ప్రాపర్గా ఫాలో చేయాలంతే. క్యారీ ఫార్వర్డ్, కాపీ పేస్ట్. లాస్ట్ ఇయర్ ఏంటి? అంటే వర్క్ చాయిసెస్ గురించి క్లారిటీ ఉండాలని, అండ్ పర్సనలీ హెల్త్ కానీ ఫిట్నెస్ కానీ మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్, అండ్ గుడ్ వర్క్, మీనింగ్ఫుల్ వర్క్ ఉండాలని. సో అదే ఈ 2026కు కూడా కంటిన్యూ అవ్వాలి, చేయాలని అంతే. హాయ్ దుష్యంత్ గారు. నమస్తే అండి. మూవీ చాలా బాగుంది అండ్ నాకు సెకండ్ హాఫ్ చాలా నచ్చింది. సో అంటే ఈ మూవీలో ఆల్మోస్ట్ మీరు 4 క్యారెక్టర్స్ అయితే చేశారు, అంటే 4 జన్మలు అనమాట. సో వీటిల్లో మీకు బాగా టఫ్ అనిపించిన క్యారెక్టర్ ఏంటి, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? అంటే నిజంగా చెప్పాలంటే యాక్టింగ్ వైజ్ నాకేమీ అంత టఫ్గా అనిపించలేదు. ఎందుకంటే దేర్ వాజ్ ఆల్రెడీ అ జర్నీ. బీది నాటకాలు చేసి, డ్రామాలు చేసి, యాక్టింగ్ వర్క్ షాప్స్లో అదొక జర్నీ అయింది. అండ్ డైరెక్టర్తో వాళ్ళ స్టోరీ ఎలా రాశారు, క్యారెక్టర్స్ ఎలా రాశారు, ఎందుకు ఒక టైంలో ఈ క్యారెక్టర్ ఈ టైంలో ఎలా రియాక్ట్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఈ పర్సన్తో ఎలా యాక్ట్ చేస్తుంది, ఇదన్నీ నాకు ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ అనలైజ్. బికాజ్ నాకు డైరెక్టర్తో ఆల్రెడీ సినిమా షూట్ ముందనే 2 years ఒక జర్నీ అయింది. డిఫికల్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ ఏం అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ వర్క్ షాప్స్ చేసుకొని ప్రిపేర్ అయినే వీ యూస్ టు గో టు ద షూట్. అండ్ కొన్ని సీక్వెన్సెస్ యాక్చువల్లీ మేము ఒక 5D కెమెరాలో వీ హ్యాడ్ ఆల్రెడీ షాట్ ద ఫిల్మ్ అండి. లైక్ షార్ట్ డివిజన్ ఎలా అవ్వాలి, మేము ఎలా ఏ షార్ట్ ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇదన్నీ ఆల్రెడీ మేము ఒక 5D కెమెరాలో ముఖ్యంగా ఏం సీక్వెన్సెస్ ఉందో అదన్నీ షూట్ చేశాము. సో వీ వర్ ఆల్రెడీ రెడీ ఫర్ ద షూట్. కానీ జస్ట్ యాక్టింగ్ ఒక్కటే ఉండట్లేదు కదా యాక్టింగ్లో. ఈ కంబళ సీక్వెన్స్ నాకు యాక్చువల్లీ ఫిజికలీ చాలా స్ట్రైనింగ్ అనిపించింది. టు బీ దేర్ ఇన్ దోస్ విలేజెస్ ఫర్ 2.5 months లెర్నింగ్ కంబళ, అది కొంచెం టఫ్గా అనిపించింది. అండ్ ఆ రాక్షసాల క్యారెక్టర్లో ఆ ప్రాస్థెటిక్స్, మేకప్, ఆ ప్రిపరేషన్కే నాకు మేకప్కే 2 hours అయిపోతుంది ఆ టైంలో. యూజువలీ ఫర్ దట్ మేకప్, ప్రాస్థెటిక్స్, యాక్సెసరీస్, అదన్నీ జ్యువెలరీ, దానికనే 2 hours. ఇట్ యూస్ టు టేక్ 2.5 hours జస్ట్ టు గెట్ రెడీ అండి. అండ్ టు క్యారీ దట్ హెవీ క్రౌన్ అండ్ ఆల్ ఆఫ్ దట్, ఇట్ వాస్ హెవీ. దట్ వాజ్ డిఫికల్ట్ అండి. అంతే. సినిమాలకి సపోర్ట్గా వస్తున్నారు, వెళ్తున్నారు, బట్ మీ దగ్గర నుంచి సినిమా వచ్చి కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో ఏంటి 2026లో 2 వస్తున్నాయి. ఓకే. 26 అలా అంతా రెడీ అయిపోయింది. ఓకే. వేరే సినిమా అంటే తీసుకున్నాను అనమాట, కొంచెం ఎలా చేయాలి సినిమా కదా అని. వేరే ఫ్రెండ్స్తో కలిపి 2 సినిమాలు చేస్తున్నా. మన బ్యానర్లో 2 movies రాబోతున్నాయి. స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. ఈ 1 year అంతా స్క్రిప్ట్ మీదనే కూర్చున్నా. టైం తీసుకుంటా కదా నేను. అదే సార్, టైం తీసుకోవటానికి ఏంటి అంటే లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే కొంచెం పోటీ కూడా పెరిగిపోయింది. అంటే గుడ్ స్క్రిప్ట్ లైక్ కథ వైభవం ఇవి ఉన్నాయి. వెరీ గుడ్ స్క్రిప్ట్స్ కోసం అంటే పోటీలో నేను స్మాల్ మూవీస్ ఎక్కువగా ఒక స్టార్ కాకుండా స్మాల్ మూవీస్ చేస్తున్నాను. చిన్న అప్కమింగ్ వాళ్ళతో చేస్తున్నప్పుడు స్టోరీ అంటే దిస్ వీక్ డిఫరెంట్ సినిమా ఆడుతుంది, ఈ డిఫరెంట్ సినిమా ఆడుతుంది, ఈసారి ఇంకోటి హారర్ సినిమా ఆడుతుంది. నేను ఆడియన్స్తో పెట్టుకుంటాను. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తా, ఎక్కడ ఏం అవుతుంది, ఏ సినిమా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి, వాటి వల్ల ఏంటంటే ఎక్కువ జాగ్రత్త. ఎట్లాగైనా హిట్ సినిమానే చేయాలన్నది ఫస్ట్ నుంచి మనకి ఇంత సక్సెస్ రేట్ ఇట్లా వెళ్తుందంటే ప్రతి సినిమాకి ముందు నుంచి ఎలా ఉన్నాం అలాగే ఉన్నాం. మారింది కదా, టైం తీసుకుంటున్నాం. బట్ వీళ్ళు స్టార్ట్ అయితే మాత్రం వరుసగా వస్తాయి.
విత్ నాకు సక్సెస్ ఉంది, చేతిలో 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయి, అదే నా ధైర్యం అనమాట. అంటే లైక్ సార్, అంటే ఈ టైం గ్యాప్లో, మీరు టైం తీసుకున్న గ్యాప్లో మీరు అబ్జర్వ్ చేసిన విధానం ప్రకారం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హిట్ ఫార్ములా ఇది బాగా హిట్ అవుతుంది అనుకుని ఏమన్నా మైండ్లో ఉందా మీకు? హిట్ ఫార్ములా అంటే ఏం లేదండి. ఈరోజు ఫ్రైడే ఆ రోజు ఈ జనరేషన్ యూత్ అంటే ఇప్పుడు ఒక యూత్ 35 to 36 ఇయర్స్కి వెళ్తారు. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ సినిమా చూడడం తగ్గుతుంది. 15 to 16 ఇయర్స్ వరకు మళ్ళీ వచ్చారు. వాళ్ళు కంపల్సరీ ఫస్ట్ ప్రయారిటీ మూవీ. నేను ఆ యూత్ని కనెక్ట్ అయ్యే విధంగా అలాగని ఫార్ములా అనేది ఉందండి. అర్థమయ్యేటట్టుగా సినిమా కథ చెప్పడము, అది ఫార్ములాలో ఉంటూ ఈరోజు అవతారం తీసుకున్న సరే కథ వారికి ఫార్ములాలోనే ఉంటుంది, మేకింగ్ అది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. బట్ 100% కొత్త సినిమా తీస్తే ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. ఆడియన్స్ ఎప్పుడు రైట్గానే ఉన్నారు. మనం వాళ్ళు క్యాచ్ చేయడానికి ట్రై చేయాలి. అది నేను ఎవరు చెప్పలేరు, అది అర్థం చేసుకొని కొంచెం ఎక్కువ వర్క్ చేస్తే దగ్గరగా రీచ్ అవ్వచ్చు అంతే. అందరికీ నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బెకమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ టుడే. గత వైభవం తెలుగులో రిలీజ్ అవ్వాలని వీ హ్యావ్ బిన్ ప్లానింగ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. కన్నడలో రిలీజ్ అయ్యి ఇట్ హెస్ బిన్ సచ్ అ గుడ్ రెస్పాన్స్ దేర్. ఇలాంటి స్టోరీని మీరు తెలుగులో కూడా రిలీజ్ చేయాలి, మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పారు. సో మేము ఫస్ట్ వరంగల్లో హనుమకొండలో వి ప్లాన్ ద పెయిడ్ ప్రీమియర్ షో. నిన్న హైదరాబాద్లో కూడా చేసాము, మీడియా షూట్ కూడా చేసాము. ఇట్స్ బిన్ సచ్ అ గ్రేట్ రెస్పాన్స్. అంటే కన్నడలో తెలుసు, కానీ ఫస్ట్ టైం నేను కూడా తెలుగు వాళ్ళతో వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంతవరకు చేయలేదు. అమిగోస్ అండ్ నా సమీరంగా ఫస్ట్ డే చూశాను. బట్ ఇలాంటి ఒక వరంగల్ లాంటి ఒక ప్లేస్లో వెళ్ళి అంత సినిమా క్రేజ్ చూడాలంటే ఐ థింక్ ఇట్ వాజ్ సో ఓవర్వెల్మింగ్. అది కూడా మన కన్నడ స్క్రిప్ట్, మన కన్నడ క్యారెక్టర్స్తో వాళ్ళు అంతా కనెక్ట్ అయ్యి మేము జస్ట్ ఎంటర్ అయ్యే ఇమీడియట్లీ దే స్టార్టెడ్ షౌటింగ్ చెన్నై రాజా, మంగళ, తులసి అని క్యారెక్టర్స్తో. సో అది ఆల్రెడీ మనకు ఒక విన్. ఫస్ట్ పెయిడ్ ప్రీమియర్ షోలోనే ఇంత మంచి రెస్పాన్స్ దొరికింది మాకని. సో ఎదురు చూస్తున్నాము 1st of January ఎలా ఉంటుంది థియేటర్స్లో అది చూడడానికి. మీడియా వాళ్ళు కొంతమంది నిన్న చూశారు, దే గేవ్ అస్ సచ్ గుడ్ రెస్పాన్స్. ఫస్ట్ హాఫ్ చాలా ఫన్గా ఏదో ఉంది అని ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీలో వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ హాఫ్ ఇస్ ద సోల్ ఆఫ్ ద సినిమా అని చాలా దే గేవ్ అస్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఐ థింక్ దాంట్లో తెలుస్తుంది ఓకే తెలుగు ఆడియన్స్కి కూడా ఇది నచ్చుతుందని. సో విత్ అ లాట్ ఆఫ్ హోప్ అండ్ లవ్ మనం నూతన సంవత్సరాలకి వస్తున్నాము గత వైభవంతో. మీరందరూ చూసి మనకి అదే సేమ్ లవ్ అండ్ సపోర్ట్ ఇవ్వాలి. ట్రైలర్, టీజర్ అన్నీ చూశారు. ఆ సాంగ్, వర్ణమాల సాంగ్ ఇంత మంచి రెస్పాన్స్కి ఇచ్చారు. సో అవన్నీ చూసి మీకు ఏదైనా కొత్తగా ఉంది, ఇది డిఫరెంట్గా అనిపిస్తుందని అనిపిస్తే ప్లీజ్ వచ్చి సినిమా థియేటర్లోనే చూడండి. కొత్త వాళ్ళకి దుష్యంత్ల ఒక కొత్త అబ్బాయి తెలుగులో కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో మీ అందరి లవ్ తనకి కూడా కావాలి. సో వీ నీడ్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. చాలా థ్యాంక్ యూ. డబ్బింగ్ కూడా చెప్పాలనుకున్నాను, బట్ ఈ మూవీలో ఒక 3-4 షేడ్స్ ఉన్నా కాబట్టి ఐ వాజ్ నాట్ సో ష్యూర్. బట్ భరత మహాశయులకు విజ్ఞప్తిలో నేనే డబ్బింగ్ చెప్పాను. అదరగొట్టేసారు అయితే. We are eagerly waiting for that also. We wish all the very best. Thank you so much. థ్యాంక్ యూ. దేవుడు అందరికీ నమస్కారం. ఫస్ట్లీ వెరీ హ్యాపీ టు బీ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ నాకు చాలా ప్రేమ ఇచ్చింది. హైదరాబాద్ ఆల్వేస్ గివ్స్ మీ లాట్ ఆఫ్ లవ్. అండ్ బిఫోర్ ఐ బిగిన్ మై స్పీచ్, ఐ వాంట్ టు థ్యాంక్ నాగార్జున గారు. నాగార్జున సార్, ఐ నో ఐల్ డూ లైక్ 10s of films in the future, కానీ మా మొదటి సినిమాలో వాళ్ళు వచ్చి ట్రైలర్ రిలీజ్ చేశారు. సో వాళ్ళకి ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. అఫ్ కోర్స్ ఆషికా గారు నాగార్జున గారితో ముందనే యాక్ట్ చేశారు, కానీ నేను ఒక కొత్త కుర్రాడు. సో నాకు వాళ్ళు ఎలా ట్రీట్ చేశారో అదన్నీ వీడియోస్, ఫొటోస్ కర్ణాటకలో చూసి అందరూ నాకు అదే అడిగారు, మీకు హీ ట్రీటెడ్ యూ లైక్ హిజ్ ఓన్ సన్ లాగా. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఇప్పుడు గత వైభవం కన్నడలో రిలీజ్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అదే రెస్పాన్స్తో మేము తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు Jan 1st రిలీజ్ చేయడం ముందు వీ వాంటెడ్ టు డూ కపుల్ ఆఫ్ పెయిడ్ ప్రీమియర్ షోస్. అదే చేసాము. ఒక వరంగల్లో, హైదరాబాద్లో ప్రీమియర్ షోస్ చేసాము, మీడియా షో చేసాము. సో ఆ రెస్పాన్స్ చూసి నేను ఊహించలేదు ఇలాంటి ఒక రెస్పాన్స్ తెలుగు ఆడియన్స్ నుంచి ఒక డబ్బింగ్ సినిమాకి వస్తుంది అని నేను ఊహించలేదు. అఫ్ కోర్స్ అది మీరు మూవీ చూస్తే ఒక స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ లాగానే అనిపిస్తుంది. డబ్బింగ్ చాలా ఫోకస్డ్గా అండ్ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చూసి డబ్బింగ్ చేసేసాము. అండ్ అదన్నీ అఫ్ కోర్స్ కన్నడ ఆడియన్స్ నేను చూశాను, కానీ తెలుగు ఆడియన్స్ ఇలాంటి రెస్పాన్స్ నేను ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇలాంటి ఒక రెస్పాన్స్. అందుకే మొత్తం వరల్డ్లో బెస్ట్ ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ అని చెప్తారు. సో అది నేనే ఎక్స్పీరియన్స్ చేశాను. సో గత వైభవం ఒక 5 year జర్నీ, 3 years షూటే చేసాము, ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 days షూట్ చేసాము. సో వీ హ్యావ్ షాట్ ఇన్ Bangalore, in Mysore, in శ్రీరంగపట్న, రామ్నగర, ఇన్ పోర్చుగల్ కూడా. పోర్చుగల్ ఒక షిప్ ఎపిసోడ్ ఏముందో అది పోర్చుగల్లో వెళ్ళి అక్కడే షూట్ చేసాము. సో ఫస్ట్ హాఫ్ ఇస్ లైక్ ఫన్ కోస్టర్, రోలర్ కోస్టర్, కానీ సెకండ్ హాఫ్ ఇస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఎవ్రీబడీ ఈస్ సేయింగ్ ద సేమ్ థింగ్. అండ్ ఆఫ్ కోర్స్ Jan 1st రిలీజ్ అవుతుంది. అండ్ ప్రైమ్ షో ఇస్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఇన్ బోత్ ద స్టేట్స్. థ్యాంక్ఫుల్ టు నిరంజన్ రెడ్డి గారు. అండ్ ఇప్పుడు తెలుగులో సినిమా రిలీజ్ అవుతుంది అని ద మెయిన్ రీజన్ ఈజ్ బెక్కం వేణుగోపాల్ సార్. I want to thank him. He's been a big strength for us here in Hyderabad. And alage Nandi Satish Verma garu, he also supported us a lot. He was there throughout. And ఎవరెవరు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ కన్నడలో చాలా మంచి రివ్యూస్, చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ ఇక్కడ కూడా మేము చూస్తున్నాము పెయిడ్ ప్రీమియర్ షోస్లో. అదే కూడా Jan 1st నుంచి గో ఆన్ అని అనుకున్నాను. సో అందరికీ, మాధ్యమ మిత్రుడికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గత వైభవం సినిమా హీరో హీరోయిన్ దుష్యంత్ అండ్ ఆషిక, కంగ్రాచులేషన్స్. ఈ సినిమా గురించి నేను ఇక్కడికి వచ్చింది, దుష్యంత్ ఈజ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్. అతని సినిమా ఇండస్ట్రీకి చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, ఎలాగైనా తను ప్రూవ్ చేసుకోవాలని. ఆ సందర్భంలోనే ఒక సునీ ఈజ్ వెరీ గ్రేట్ డైరెక్టర్, ఎంతోమంది ఇంట్రడ్యూస్ చేశాడు, మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. తన ఓకే చేసిన ఈ కథతో తన జర్నీ స్టార్ట్ చేశాడు. చాలా అద్భుతంగా ఉంది సినిమా. నేను జస్ట్ షాక్ అయ్యే. ఫస్ట్ హాఫ్లో సినిమా రకరకాల డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో, హీరో ట్రెండ్ దగ్గర డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో రకరకాలు వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో వెళ్తున్నప్పుడు ఒక స్టోరీ వస్తుంది, ఇంకొక స్టోరీ వస్తుంది. సినిమా స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్, నేను చాలా షాక్ అయ్యాను. అండ్ డెఫినెట్లీ మీరందరూ చాలా సర్ప్రైజ్ అవుతారు ఈ సినిమాని. సెకండ్ హాఫ్లో ఏదైతే స్టోరీ ఓల్డ్ స్టోరీ నుంచి వాళ్ళు తీసుకున్నారో, వెరీ గ్రేట్ లవ్ స్టోరీ. చాలా ఎమోషనల్ అయ్యాను. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక ఫీల్, కళ్ళకి నీళ్ళు వస్తాయి, అలాంటి ఫీలింగ్ కలిగింది సినిమా చూస్తున్నాం క్లైమాక్స్లో. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. టెల్లింగ్ లవ్ స్టోరీ, డిఫరెంట్ స్క్రీన్ ప్లే. అంటే ఒక కథను, ఒక లవ్ స్టోరీని, ఎమోషనల్ లవ్ స్టోరీ, ఇంత బాండింగ్ లవ్ స్టోరీ జన్మలుగా ఉన్న కథని చెప్పాలన్నప్పుడు ఏ రకంగా స్క్రీన్ ప్లే చేయాలో అంత మంచి స్క్రీన్ ప్లే సినిమాకు దొరికింది. ఈ సినిమా నుంచి ఒక మంచి హీరో, మీకు కన్నడ నుంచి అయినా సరే తెలుగులో తెలుగు చాలా బాగా నేర్చుకున్నాడు. తెలుగులో అయినా కన్నడలో అయినా తను సెటిల్ అవ్వాలి. ఎవరికైనా సరే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా ఎలా కష్టపడుతున్నాడు, ఎలాగైనా సెటిల్ అవ్వాలని ఉన్నాడు. తనకి హీఈస్ డూయింగ్ వెరీ వెరీ గ్రేట్ పర్ఫార్మెన్స్ సినిమాలో. అలాగే ఆషిక, ఇక్కడ అందరూ ఆషిక గురించి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఆమెకందరికీ తెలుగు వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోయారు. చాలా మంచి మంచి సినిమాలు చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. చాలా మంచి సినిమాలు, చాలా ద బెస్ట్ ఫ్యూచర్ ఉంది, చాలా పెద్ద రేంజ్కి వెళ్ళడానికి.
తన పర్ఫార్మెన్స్ చెప్పక్కర్లేదు. ఇంతకుముందు సినిమాలో చూశాను, ఈ సినిమాలో కూడా షీఈస్ గివెన్ హర్ బెస్ట్ అనమాట. చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఆ రోల్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ మీడియా వాళ్ళందరూ అంటే ఈరోజు అంటే లాస్ట్ టైమే రిలీజ్ అనుకున్నది పోస్ట్పోన్ అయ్యింది. January 1 మంచి డేటు, అందరూ యూత్ అంతా ఫ్రీ ఉంటారు. ఈ సినిమాని ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు డెఫినెట్ మంచి టాక్ తోటి బయటికి వెళ్తుంది, మంచిని పాజిటివ్గా చెప్తారని January 1 అని చెప్పాను. మన ఫ్రెండ్స్ నిరంజన్ రెడ్డి గారు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ అందరూ పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్ మంచి మంచి సెంటర్స్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీరందరూ యూత్ అంతా థియేటర్కి వచ్చి చూసి వీళ్ళిద్దరిని, ఈ టీంని, డైరెక్టర్ని ఒక కొత్త సెటప్ని మీరు బ్లెస్ చేయాలి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అలాగే మీడియా వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని మీరందరూ మీ చేతుల మీద జనాలకు తీసుకెళ్ళాలి. ఇది ట్రైలరు వీటన్నిటిని ఎక్కువ సపోర్ట్ చేసి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.